గుడ్ మార్నింగ్ అందరికీ. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మిత్రులారా. కొత్త సంవత్సరం సందర్భంగా రైతులు, భూమి అధికారులు ఒక కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. అదేంటి, ఇప్పుడు 1971 ROR యాక్ట్, తదనంతరం 2020లో ధరణి, 2025లో భూభారతి చట్టాలు మారుతూనే ఉన్నాయి. ప్రజలు ఒక్కొక్కటి స్లోగా జీర్ణింపజేయించుకుంటున్నారు. దానికి అనుగుణంగా పనులు తీసుకుంటూ పోతున్నారు. కానీ ఎవరికి ఈ చెందని కొన్ని యాక్టివిటీస్ ప్రైవేట్ వాళ్ళే చేసేస్తారు అని అనుకునే వ్యవస్థలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి వాటి బండారం బయటపడుతూ ఉంది. అదే ఈ నెల 8వ తారీఖున ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వానికి చెల్లుబాటు కావలసిన డబ్బులన్నీ కూడా పక్కదారి పడుతున్నాయి. 2020 అక్టోబర్ 29 నుంచి మొదలుకొని ఈ రోజు వరకు ఒక 54 నుంచి 60 లక్షల వరకు లావాదేవీలు జరిగినాయి. 8,000 కోట్ల పైచీలకు బిజినెస్ అయ్యింది. యాజ్ ప్రభుత్వ ఖజానాలకు వెళ్ళిపోవాలి. కానీ రెవెన్యూ శాఖ ఎప్పుడైతే జాయింట్ రిజిస్ట్రార్ హోదా అప్పచెప్పబడిందో అప్పటి నుంచి రిజిస్ట్రేషన్, స్టాంప్స్ డ్యూటీ వాళ్ళు ఈ బాధ్యతను తప్పించుకోరు. భూముల రిజిస్ట్రేషన్ వరకు, అది వ్యవసాయ భూములే. ప్లాట్ల రిజిస్ట్రేషన్ అవి మళ్ళీ వాళ్ళే చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏమవుతుంది, జాయింట్ రిజిస్ట్రార్ దగ్గర అమ్మకాలు కొనుగోలు చేసిన, అమ్మే వ్యక్తి కొనుగోలు చేసే ఇద్దరు రాజీ పడ్డాక ఆయన దగ్గరికి వెళ్ళి మేము ఇట్లా రిజిస్ట్రేషన్ చేసుకుంటామని అనుకునే ముందు దానికి ఒక పద్ధతి ఉన్నది. స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. అది బయట, అది మీ సేవా సెంటర్ కావచ్చు, లేకపోతే ఆ స్లాట్ బుక్ చేసే సపరేట్ ఏజెన్సీ ద్వారా కావచ్చు. మరి ఇట్లా ప్రతి సంవత్సరం సబ్ రిజిస్ట్రార్ రేట్లు మారుతూ ఉంటాయి. హైదరాబాద్ చుట్టుపక్కల కావచ్చు, లేకపోతే రూరల్ ఆదిలాబాద్ కావచ్చు, ఖమ్మం లాస్ట్ కావచ్చు, ఇటు జైరాబాద్ లాస్ట్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. మార్పులు చేర్పులు చేయబడిన రిజిస్ట్రేషన్ ఆధారంగా మార్కెట్ వాల్యూ ఫిక్స్ అవుతుంది. ఆ మార్కెట్ వాల్యూ మనం ఇవాళ 3 ఎకరాల భూమి కొంటే అది 5 లక్షల మార్కెట్ వాల్యూ కనుక ప్రభుత్వం ఫిక్స్ చేస్తే దాని మీద స్టాంప్ డ్యూటీ కట్టాలి. ఈ స్టాంప్ డ్యూటీ కట్టేటప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే, ఇక్కడ జరిగింది అంటే వాళ్ళు తప్పించుకున్నారు. అక్కడ ఏదో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ తప్పులు జరుగుతున్నాయని జాయింట్ రిజిస్ట్రార్కి అప్పయిపోయారు. జాయింట్ రిజిస్ట్రార్ కన్నా మొత్తం వీటి మీద సూపర్విజన్ ఇచ్చారంటే అది ఇవ్వలేదు. అది ఎవరో ప్రైవేట్ వ్యక్తి అతను స్లాట్ బుక్ చేస్తే, స్టాంప్ డ్యూటీ కాయించుకొని స్లాట్ బుక్ చేస్తే అతను వెళ్ళి ఆ సేల్ డీడ్ తయారు చేస్తాడు, సంబంధం పాస్బుక్ తయారు చేసి రైతులకు ఇస్తారు. ఏదైనా కావచ్చు, సేల్ డీడ్ కావచ్చు, లేకపోతే ఫౌతి అంటాం మనం, సక్సెషన్ కావచ్చు, గిఫ్ట్ డీడ్ కావచ్చు, ఇతరత్ర ఏ రకమైన లావాదేవీలు జరిగినా కూడా జాయింట్ రిజిస్ట్రార్ దగ్గర వ్యవసాయ భూములు జరుగుతూ ఉన్నాయి. ఇన్నేళ్ల సంధి దొరకంది సడన్గా ఎట్లా బయటపడింది అని అంటే అంత సజావుగా జరిగిపోతుందనే ప్రభుత్వం భావిస్తూ ఉంటుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, రైతులు కానీ సాధారణ ప్రజలు కానీ ప్రతి సంవత్సరం ఆడిట్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మాకు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. మేము ఈవెన్ పెన్షన్స్ మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. నెలకు ఎంత పెన్షన్ వస్తుంది, 12 నెలలకు ఎంత వస్తుంది, అదంతా లెక్కలు చెప్తే ఓసారి కొంత పడుతుంది, ఓసారి పడదు. అట్లనే ఈ ఎప్పుడైతే లావాదేవీలు వస్తున్నప్పుడు ఆడిట్ అనే సంస్కృతిని ఎందుకు ప్రొసీజరల్ని ఎందుకు వెనకేసారో అర్థం కాదు. అది లేకపోవడం వల్ల అవకతవకలు జరగడానికి ఆస్కారం ఉంది, జరుగుతాయి కూడా. ఎవరు అడిగే దివా లేరు కదా, భయమే లేదా. అయితే ఎవరో స్టాంప్ డ్యూటీ కలెక్ట్ చేయడం, ఎవరెవరో కొనుక్కోవడం, రెవెన్యూ శాఖ వచ్చిన తర్వాత వాళ్ళు మ్యుటేషన్ ఎఫెక్ట్ చేయడం, సక్సెషన్ ఎఫెక్ట్ చేయడం. ఇక్కడ ఏమైందంటే, జనగామకు సంబంధించిన ఒక తహసీల్దార్ హుస్సేన్ అని ఆయన పాపం పసిగట్టి ఎంబడే పోలీస్కి రిపోర్ట్ ఇవ్వడము, కలెక్టర్ గారు చెప్పడము, సీసీఎల్ఏకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, డిపార్ట్మెంట్ అంతా కూడా అలర్ట్ అయిపోయింది. అప్పటికే కొన్ని వందలు జరిగిపోయినాయి. వాళ్ళదొక పెద్ద రాకెట్ అందాం మనం. ఆయన చెప్తాడు, ఆయన కొద్ది మందిలో పెట్టుకుంటాడు, అక్కడనే తిప్పుతూ ఉంటాడు. పోలీసులు కూడా యాక్టివ్గా రోల్ ప్లే చేశారు. ఇక్కడ రెవెన్యూ వాళ్ళ ప్రమేయము ఇసుమంతా కూడా లేదు, కానీ ఉండాలనేమో. మరి చివరికి వస్తే మళ్ళీ రెవెన్యూలో పట్టుకున్నారు కదా. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక పొరపాటు జరిగిందంటే దవకన అబాండం వేయటం అనేది కామన్ పీపుల్కు అలవాటుగా మారిపోయింది. అందులో ఇది కూడా అనుకున్నారు. కానీ ఇక్కడ ఏం తహసీల్దార్ది కానీ రెవెన్యూ శాఖ సిబ్బంది ఏ ప్రమేయం లేదు, టోటల్గా అవుట్ సైడ్, ఏమాత్రం సంబంధం లేనిది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే 1,15,000 రూపాయలు స్టాంప్ డ్యూటీ కట్టేది ఉంటే, ఆయన ఎవరు గొప్ప హీరోని అంటే మరి ఆయన పేరు బసవరాజు, తర్వాత పాండు, మహేష్, వీళ్ళేం బయట కనపడుతున్న వాళ్ళు, వీళ్ళు వెనకాల చాలా పెద్దవాళ్ళే ఉండుంటారు నేను అనుకుంటున్నా. లేకపోతే అంత ధైర్యం ఎట్లా చేస్తారు వాళ్ళు, మీరు ఇట్లా చేయండి మేము ఉన్నాం మీ వెనకాలంటే వాళ్ళు ముందుకు వెళ్తారు. టెంప్టేటర్లు కనబడుతున్నారు వీళ్ళంతా. ఆ వెనుకలు ఎవరు కూడా మనం తెలుసుకోవాలి. అట్లా కొన్ని లక్షల లావాదేవీలు జరిగిపోయినాయి. ఇక్కడ రెవెన్యూ శాఖ ప్రమేయం లేదు, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్స్ వల్ల ప్రమేయం లేదు. ఇక ఎంతైతే స్టాంప్ డ్యూటీ కడుతున్నాడో స్టాంపు ఎంత కట్టి దాన్ని రసీదు తీసి బయటికి లాగటము, ఆయనకు రైతుకి ఇవ్వడము, ఆయన అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడము, ఈ డబ్బులు తర్వాత ఎప్పుడైతే గవర్నమెంట్ డిపాజిట్ చేయాలో అక్కడ 1,15,000కు ఆ 15,000 జమ చేసి 1,00,000 జేబులు వేసుకున్న సందర్భం ఉంది. కొన్ని జాగాలో 95,000 ఉంటే ఒక 0 తీసేసి 9,500 వేయడం కూడా జరిగిందట.
ఇక్కడ ఎవరు ఏమి లావాదేవీలు అంటే లంచాలు అడగడము, పని చేస్తే పైసలు అడగడం కాదు. సింపుల్గా లెక్కలు ఆంకడాలు అంటారు వృద్ధులు. 1,00,000 దగ్గర 1000 దగ్గర 100, ఒకటి అటు తీసేసినా ఒకటి ఈ చివరి తీసేసినా ఏది లోయర్ ఫిగర్ అయితే అది తీసుకొని గవర్నమెంట్ డిపాజిట్ చేసేసారు. డిపాజిట్ అయిపోయింది అని తహసీల్దార్ అనుకున్నాడు, అంత జరిగిపోయిందని రైతు అనుకుంటాడు, పాస్బుక్ వచ్చేసింది నేను అనుకుంటాడు. కానీ గవర్నమెంట్ ట్రెజరీ వెళ్ళవలసిన డబ్బు మాత్రం వెళ్ళదు. అంటే ప్రాథమిక అంచనా ప్రకారంగా 42 కోట్లు అంటున్నారు. బహుశా చాలా ఎక్కువ ఉండుంటుంది. ఎందుకంటే రంగారెడ్డి మెదక్ కంటే మన మేడ్చల్ ఉమ్మడి రంగారెడ్డి డిస్టిక్లో ఎక్కువ లావాదేవీలు కాస్ట్లీ భూములు ఉంటాయి కాబట్టి ఎక్కడ ఎక్కువ జరిగి ఉంటుంది. కానీ రూరల్లో దొరికింది. అంటే ఇక్కడ తప్పు ఎవరిని పడదామనేది సమస్య. ఇక్కడ సాఫ్ట్వేర్దా, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డ్యూటీదా, మీ సేవాదా, లేకపోతే ఎన్ఐసి వాళ్ళదా, లేకపోతే గతంలో రూపొందించినటువంటి ధరణి పీరియడ్లో ఉన్నటువంటి ఆ టెరారిస్ ప్రైవేట్ కంపెనీదా. అప్పటి నుంచి కూడా లావాదేవీలు ప్రతిదీ కూడా చెక్ చేయవలసిన బాధ్యత సీసీఎల్ఏ గారిది ఉంటుంది, ప్రభుత్వానికి ఉంటుంది. ఇదంతా ప్రజల కొరకు వసూలు చేయబడ్డ ప్రజల డబ్బు. ఇది ఇష్టం వచ్చినట్టు వాడటానికి అయితే లేదు. గబకన ఒక ఆభరణం వేయటం అని కాదు. ఇది ఖచ్చితంగా ఎవరి ద్వారా ఎట్లెట్ల పోయింది, వీళ్ళు వెనకాల ఎవరున్నారో కూడా గవర్నమెంట్ వెరిఫై చేయాలి. ఊరి మంగళ మీద పడ్డట్టు ఇవన్నీ వసూలు చేసింది ఆయన, అమౌంట్ కట్టింది ఆయన, డిపార్ట్మెంట్కి పంపించింది ఆయన్ని, తర్వాత రిజిస్ట్రేషన్ చేసింది తహసీల్దారు. ఎవరెవరైతే 1,15,000 బదులు 15,000 కట్టిరో ఆ మిగతా ₹1,00,000 రైతులు కట్టమని మన ప్రభుత్వం నోటీస్ ఇవ్వమని అంటున్నది. ఇది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళకి ఏం బాధ్యత ఉంటుంది? అది కరెక్ట్ కాదు. మేమే కడతామని తిరిగి వీళ్ళు వస్తున్నారు. అరే మనం అందరం ఒక బాధ్యతాయుతమైన సమాజంలో ఉన్నాం కదా. ఇంత ఫ్రాడ్ జరుగుతున్నప్పుడు ఎవరు ఎందుకు గుర్తించలేకపోయారు అనేది కూడా ప్రశ్న. ఇక నుంచైనా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయినాయి, సబ్ రిజిస్టర్ వాల్యూ ఎంత, స్థానికంగా ఉండే రెవెన్యూ వాళ్ళు అంటే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క సూపర్ చెక్ చేసుకుంటూ పోతే రావాల్సిన, ఇప్పుడు ప్రభుత్వం ఏమనుకుంటుందంటే నాకు రెవెన్యూ వస్తుంది అనుకుంటుంది. ఒక్క సక్సెషన్ చేయాలంటే ప్రాసెసింగ్ ఫీజు 2,500 తీసుకుంటున్నారు పర్ ఎకరా. 5 ఎకరాలు చేసుకుంటే 12,500 కట్టాలి. ఆ 12,500 గవర్నమెంట్కి పోతలేవు. దీన్ని ఒక సూపర్వైజరీ ఆఫీసరు, ఒక డిపార్ట్మెంటు, ఒక ఆడిటు, ఇవన్నీ ఉంటాయి కదా. ప్రతి సంవత్సరము 2 నెలలకు ఒకసారి ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తారు, ఆర్డీఓ ఆఫీస్కి వస్తారు, కలెక్టరేట్కి వస్తారు. అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఆడిట్ చేసిపోతారు. ఇప్పుడైతే రాబడి ఉంటుంది, నిధుల వినియోగం ఉంటుంది, ఖర్చులు ఉంటాయి, మిగులుబాటు ఉంటుంది. ఇవన్నిటికీ ఎవరు చూడాలి అంటే ఆడిట్ డిపార్ట్మెంట్ చూడాలి. ఏమి చేయకుండా ఇన్ని సంవత్సరాలు ఎట్లుంటుంది? ఇది కరెక్ట్ కాదు. ఎట్ ద సేమ్ టైం మనం ప్రభుత్వానికి కూడా మనం అందరూ కూడా గుర్తు చేయాలంటే రైతులు ఆర్ నాట్ బాధ్యులు. రైతుల నుంచి మీరు ఏదైతే ఇది చేసిరో ఖచ్చితంగా ఇదివరకు కూడా చాలా ఇంతమందికి నేను ఒక వ్యాసంలో కూడా రాసిన, తర్వాత వీడియోలు కూడా చేసిన. మీ సేవ వాళ్ళకు ఏ రకమైన చట్టబద్ధత లేదు. వాళ్ళు ఏ రకంగా కూడా వాళ్ళు బాధ్యత వహించే పరిస్థితి లేదు. వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే షెడ్యూల్ దాని ప్రకారంగా వసూలు చేసేదానికంటే కూడా ఎక్కువ వసూలు చేసినా అడిగేటోళ్ళు లేరు. వాళ్ళకు మీడియేటర్స్ అయ్యిండ్రు, వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళపైన కూడా ఒక చట్టం తీసుకురావాలి. కొన్ని జీవితాలు బాగా చేస్తున్నారు, చాలా మంచి పనులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు, లేరని కాదు. ఇప్పుడు ఇటువంటి వ్యక్తితోని అందరు తప్పులు చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. కాబట్టి మనం అందరము తెలంగాణ వాసులుగా ఇవన్నీ భూభారతిగా ధరణి పీరియడ్ నుంచి జరిగినటువంటి లావాదేవీలన్నీ కూడా ఈ రోజు వరకు కూడా దానికి సపరేట్ యాప్ పెట్టాలి. ఏ యాప్కు కనెక్టివిటీ ఉండకూడదు. మ్యూటేషన్ అంటే మ్యూటేషన్ మ్యాపే ఉండాలి. ఏ దానికి ఏది లింకప్ అయి చేయకుండా అమౌంట్ కరెక్ట్ పోతుందా లేదా ఇన్స్పెక్షన్ అథారిటీ ఆయనకి ఇవ్వాలి, తహసీల్దార్కి ఇవ్వాలి. ఇమీడియట్గా 2 సంవత్సరానికి ఒకసారి ఆడిట్ డిపార్ట్మెంట్ వచ్చి ఎంత వచ్చింది, ఎంత రిజిస్ట్రేషన్స్ అయినాయి, ఎంత అమౌంట్ ప్రభుత్వానికి చేరిందని చెక్కింగ్ పాయింట్ ఒకటి ఉండాలి. ఇప్పటికైతే ఈ రోజు వరకు అయితే చాలామందిని ఈరోజు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కొంతమందిని అరెస్ట్ చేసినామని అంటున్నారు. 15 మంది వరకు అరెస్ట్ చేసినామంటున్నారు. ఒక 8-9 మంది పరారీలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎక్కడ పోతారు, ఏడికి ఊరు మళ్ళీ దొరుకుతారు వాళ్ళు. కానీ ఇష్యూ ఏంటంటే ఇంత పెద్ద మిస్టేక్ను మనము సైలెంట్గా ఎలా ఊరుకున్నాము. ప్రజలు సిన్సియర్గా కడుతున్నారు. రెవెన్యూ శాఖ కూడా తన పని తను చేసుకుంటూ పోతుంది. కానీ డిపార్ట్మెంట్ కన్సర్న్ కాని వాళ్ళు డిపార్ట్మెంట్ను మించిన యాక్టివిటీ చేయడం మనం ఎంతవరకు టాలరేట్ చేయాలి? ఇది ఇక ముందు సాగకుండా కూడా మనము ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. కట్టడి చేయాలి. ప్రతి సంవత్సరము ఏదైతే సాఫ్ట్వేర్ ఎన్ఐసి వాళ్ళకి ఇచ్చినామో ఎవరికి ఎంత మేరకు ఇవ్వాలనో ఆప్షన్ అంత మేరకే ఇవ్వాలి. ఎక్కడికక్కడ చెక్ పాయింట్స్, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చూసుకుంటూ వెళ్తే
ఈ పొరపాటు జరగవని చెప్తూ ఈ వీడియో చూసి ఏదైతే రైతులకు నోటీసులు జారీ చేయడం జరుగుతుందో నోటీసులు అందిన వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. మేము అమౌంట్ కరెక్ట్ కట్టిన ఇంకా మళ్ళీ మాకు తిరిగి నోటీసులు ఇవ్వడం ఏందనే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మనము ఒక రైతులుగా, తర్వాత నేను ఒక డిపార్ట్మెంట్ వ్యక్తిగా ఇవన్నీ మనము ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని ప్రజలకు ఇబ్బందులు కాకుండా ప్రభుత్వం, CCLA, ప్రిన్సిపల్ సెక్రటరీస్, ముఖ్యమంత్రి లెవెల్లో కూడా ఈ విషయంలో బాగా లోతైన విశ్లేషణ చేసి తప్పు ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఎక్కడ చెక్ పాయింట్ చేయాల్సింది, ఎక్కడ మిస్ అయింది, ఆ పాయింట్ పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి తప్ప ఎవరినో పని చేసి ఎవరినో ఇది చేయటము, చేతులు దులుపుకోవడం సరైనది కాదు. తప్పు మన మీద పెట్టి రైతులు వేయటం అయితే అంతకంటే కరెక్ట్ కాదు. ధరణిలో కూడా అదే పరిస్థితి కదా. తప్పు రైతుది ఏమి లేదు. అవన్నీ మనము LRUP కింద దాన్ని లోడ్ చేసినప్పుడు అన్ని జరిగిన తప్పులన్నీ కూడా ఇప్పుడు అవే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అంటే తప్పు మనము, బాధ్యుడు రైతు అనేది సరైనది కాదు. దయచేసి ఈ దిశగా మనం అందరం ఆలోచించాలి, ప్రభుత్వానికి గుర్తు చేయాలని చెప్తూ ఈ వీడియో చూస్తారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.